చాలా ఆటోలు ఉన్నాయి. ఒక 1000 మంది కొత్త ఆటోలు కొనుక్కొని రోడ్ల మీదకి వచ్చినా మీకు సమస్య ఏముండదు. అలాంటిది ఆర్టీసీ ఆటోలు తీసుకొస్తే సమస్య వస్తుంది. ఆర్టీసీ ఆటోలు తెస్తే మా పొట్ట మీద కొడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఫస్టే మేము చాలా లాస్లో ఉన్నాము ఈ ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టడం వల్ల. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి చెప్పాల్సింది ఏంటంటే ఈ ఆర్టీసీ బస్సులు, ఆర్టీసీ ఆటోస్లు ఈ రెండు బంద్ చేసేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక యాప్ సపరేట్గా తెప్పించి మా ఆటోని అటాచ్మెంట్ చేసి ఆ యాప్కి మేము ఒక ఓలా, ఊబర్, ర్యాపిడోకి అన్నిటికీ 30 రూపాయలు కడతాం, రోజుకి 30 రూపీస్ పర్ డే కడతాం. అదే అమౌంట్ అతనికి ఇస్తాం. ఆయన నాకు సంవత్సరానికి ఇచ్చే 12,000 వద్దు, ఏవి వద్దు. మాకు మా బతుకు మేము బతుకుతాం. మాకు సపరేట్గా ఒక యాప్ అయినా తెచ్చి పెట్టండి, లేకపోతే అన్నీ బంద్ చేసేయండి. తెలంగాణ మన ఈ స్టేట్ అయితే ఏది ఉందో ఓలా, ఊబర్, ర్యాపిడో ఏవి లేకుండా అన్నీ బంద్ చేయండి. ఒకప్పుడు లేక మేము మీటర్ మీద నడుపుకుంటాం. ఆ కెపాసిటీ ఉంది మాకు. అందుకని ఇక్కడ దాకా వచ్చినాం మేము. అయితే ఈ ఆర్టీసీ ఆటోలు, ఆర్టీసీ బస్సులు వచ్చి చాలా దెబ్బతీస్తున్నారు. ఆర్టీసీ ఆటోలు సార్ మీరు కూడా చేరి నడిపించుకోవచ్చు కదా ఆటో. ఓకే థ్యాంక్స్ మీరు చెప్పినందుకు. శాలరీ ఎంత ఒక 15,000 నుంచి 20,000 వస్తుంది. ఓకేనా? రూమ్ రెంట్ 8,000. చిన్నపిల్లల ఫీజు 10 నుంచి 11 నుంచి 20 దాకా ఉంటుంది. చిన్నపిల్లలు 1 year 2 year అయితే 11, 12 ఉంటుంది. 12,000 ఎంత అయింది? 18,000 అయిపోయింది. 18,000 10,000 స్కూల్ ఫీజు, 8,000 రూమ్ రెంటు. ఇంకా మేము తినాలేంది, మా జ్వరాలేంది, పిల్లలేంది, ఫ్యామిలీ ఏంది, మామ్ డాడీ ఏంది అందరికీ చూడాలి కదా. ఆయన వచ్చే 10-15 వేలకు మేము జీతాలు చేసుకుంటే మేము ఇంకెందుకు? లేకపోతే ఈ అన్ని ఆటోలు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు తెస్తే వాతావరణంలో ఈ పొల్యూషన్ కూడా తగ్గుతుందని చెప్తున్నారు. పొల్యూషన్ తగ్గుతుందా? మళ్ళీ గ్యాస్ ఎందుకు మళ్ళీ ఇంక్లూడ్ చేసిరు? మళ్ళీ హైదరాబాద్లో గ్యాస్తో పొల్యూషన్ లేదనే కదా, పెట్రోల్ డీజిల్తో పొల్యూషన్ ఉందనే గ్యాస్ పెట్టిరు కదా. మళ్ళీ గ్యాస్ ఎందుకు పెట్టిరు? మళ్ళీ సిఎన్జి ఎందుకు, ఎల్పిజి ఎందుకు, ఇవి ఎందుకు పెట్టారు? మళ్ళీ ఇవన్నీ బంద్ చేసేయండి చెప్పండి. సరే, వాళ్ళ ఆర్టీసీ ఆటోలు తెచ్చిరు కదా, మా ఆటోలన్నీ ఆయన తీసుకొని మా 5 లక్షలు మాకు ఇచ్చేయండి అని వాళ్ళ ఆర్టీసీ ఆటోలకి మేము డ్యూటీ జాబ్ చేస్తాము. 35,000 నుంచి 40,000 శాలరీ అండి చెప్పండి. అయితే మా ఫ్యామిలీ సెట్ అవుతుంది. లేకపోతే కాదు. లేకపోతే ఎంతవరకు పోవడానికైనా మేము సిద్ధం. ఇప్పటికి చాలా మంది ఒక ఆటో డ్రైవర్లు, నిరుద్యోగులు, మొన్నటిదాకా ఆర్టీసీ బస్ డ్రైవర్లు, కండక్టర్లు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ చేస్తున్న నిర్ణయాన్ని ఇది మాకు వద్దు అని వ్యతిరేకిస్తున్నారు. గవర్నమెంట్ మాత్రం మొండిగా చేసుకుంటూ పోతూనే ఉంది. రేపు కూడా ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొచ్చింది అనుకో, మొండిగా మీ మాట వినకుండా మీరు చేసేది ఏముంటుంది? సపరేట్గా ఊపాల్సిందే కదా. చేసేది ఏం లేదు కదా. అప్పుడు మేము తర్వాత నెక్స్ట్ దొరికే ఛాన్స్ ఉండదా? మళ్ళీ ఇప్పుడు ఎన్ని 2.5 years అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఎన్ని 2 సంవత్సరాలు ఉన్నాయి. తర్వాత చుక్కలు చూపియమా? రాదా ప్రజాసేవ? నువ్వు చెప్పినావు కరెక్టే కదా. మళ్ళీ ఇంతమంది ఈ హైదరాబాద్లో ఆటోలు ఎన్ని ఉన్నాయి ఒకసారి రేవంత్ రెడ్డికి తెలుసా? 7 లక్షల ఆటోలు ఉన్నాయి. ఒక్క రోజుకి 3 లక్షల ఆటోలు మాత్రమే నడుస్తున్నాయి. 4 లక్షల ఆటోలు వృధాగా ఇంటికాడ ఉంటున్నాయి. అయితే ఈ ఆర్టీసీ ఆటోలు ఏవైతే ఉన్నాయో ముసలోళ్ళు, చేతకారణోళ్ళు కొడుకులు వదిలేసి ఉంటారా? వాళ్ళకి ఇవ్వండి అని చెప్పండి. వాళ్ళు నడిపి వాళ్ళు బతుకుతారు, వాళ్ళ పొట్టకాడికైనా. మా కాడికి సెట్ కాదు అది. ఈ ఆర్టీసీ బస్సులు, ఈ ఆర్టీసీ ఆటోలు అయితే ఎప్పుడైతే బంద్ అవుతాయా? ఓకే ఇచ్చుకొని, కానీ మాకు మా ప్రైజ్ మాకే కావాలి. మేము గొడవ పడి తెచ్చుకుంటాం. ఇప్పుడు ప్రజలు అనుకున్నందుకే రాజ్యాంగం నుంచి అప్పుడు మన స్వాతంత్రం తెచ్చినాము. ఇప్పుడు కూడా కొట్లాడి మేము మరీ మా ఆటోల మెజార్టీ ఏందో మేము చూపిస్తాము, హక్కు సాధిస్తాము. పిడికిలు బిజిగిచ్చి చెప్తున్నా కదా. ఫ్రీ బస్సు పెట్టిన కాడికి వెళ్ళి ఆటోలు తిరుగుతారు. ఎలక్ట్రిక్ ఆటోలు వస్తే మొత్తం ఆర్టీసీ ఆటోలు అని చెప్పేసి మొత్తం జనాలు తక్కువ అని చెప్పి తక్కువనే. మీరు ఏం పని చేసుకుంటారు? అదే ఆ పని చేసి ఏం చేస్తుంది తెలుసా? డైరెక్ట్ సీఎం అసెంబ్లీ దగ్గర పోయి రేవంత్ రెడ్డికి లెటర్ రాసి పోతాం మేము. పోలీసులు చచ్చిపోయినారు. అట్లా ఎందుకు చచ్చిపోయినారు? మాకు తెలుసు అది ఎట్లా లెటర్ రాసి. మాకు కూడా చదవచ్చు, ఎలా తెలుసు, ఏం చేయాలో తెలుసు. ఇప్పుడు అమరవీరులు త్యాగాలు చేయకుండానే మనకు రాజ్యాంగం వచ్చిందా? చెప్పండి సార్. నేను అడుగుతున్నా, మీరు క్వశ్చన్ వేసారు, నేను ఓకే. అమరవీరులు రాజ్యాంగం నుంచి స్వాతంత్రం తెచ్చింది, తప్పే అంటున్నారు. మళ్ళీ స్వాతంత్రం వచ్చింది కదా, మనకు స్టేట్ పట్టుదల వచ్చింది కదా. స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం వచ్చి మనకు 1947లో వచ్చింది. అప్పటి నుంచి మనకు ఇది మన హైదరాబాద్ ఓన్లీ హైదరాబాద్ సెంటర్లో నుంచి 30 నుంచి 40 కిలోమీటర్స్ లోపట్లే హైదరాబాద్లోనే ఇంక్లూడ్గా ఉంది
ఈ కంపెనీలు అవి అప్డేట్లు ఉన్నాయి. వేరే విలేజ్లల్లా ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో పోయి చూడు నువ్వు, తాగడానికి నీళ్ళు లేవు. బోరింగి నీళ్ళు 2005లో ఉన్నాయి బోరింగిలు, అవి కొట్టుకొని తాగుతారు. లేదా మన నదులు ఉంటాయి, ఆ కాలువలు పారుతున్న కాదుల నుంచి తెచ్చుకొని తాగుతున్నారు. వాళ్ళకు ఏ పరిష్కారం చూపించింది? నేను కూడా ఒక అడవి నుంచి వచ్చిన మనిషినే. మాది రాజ్యాంగం, ఇది మన నాగర్కర్నూలు డిస్టిక్. మా ఊరు పక్కనే రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లి. మా ఊరు నుంచి జస్ట్ ఒక 35 కిలోమీటర్స్ ఉంటుంది కొండారెడ్డిపల్లి, మా అచ్చంపేట తాలూకా. సపోర్ట్ చేయొచ్చు, నమ్మించి రకం చేస్తుండు. ఫస్ట్లో ఏమన్నాడు, ఒకటే స్టేట్మెంట్ ఒకటే పర్మిట్ అన్నాడు, నడుపుకోవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి జేబు కూడా లేదే, ఇవన్నీ నిండిపోయారు. ఏం చేద్దాం? ఈ 2 సంవత్సరాల 24 ఏళ్ళు ఎట్లా ఖర్చు పెట్టాలో అదే అర్థమవుతలేదు. ఆ పైసలతో ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంకో ఆటో అయినా కొనుక్కుందాం అంటే మళ్ళీ ఇట్లా అయిపోయాయి. 12 వాళ్ళు వద్దు, ఆ రేవంత్ రెడ్డి వద్దు, ఎవరు వద్దు. మా బతుకులు మేము బతుకుతాం, మా బతుకు మేము బతుకుతాం. మా ఆటోలు ఏందో మేము మాకు బతకని. ఆ ఫ్రీ బస్సులు వద్దు, ఆ ఫ్రీ ఆటోలు వద్దు. ఎట్లా ఒకప్పుడు 2008, 9, 12, 15 ఎట్లా ఉన్నదో అట్లనే ఉండని. హైదరాబాద్ ఉండని, విలేజ్లో ఉండని, ఎక్కడైనా ఉండని. మేము ఎట్లా ఉన్నామో అట్లనే బతుకుతాం. అప్పుడేం చచ్చిపోలే, ఇప్పుడేం చచ్చిపోము. కొత్తవి వద్దు, అవసరం లేదు. ఒక కాలంలో ఒకరి దగ్గర నుంచి ఒకరు తీసుకోవాలంటే, ఇప్పుడు నీకు ధాన్యం ఏదైనా తీసుకోవాలంటే తక్కువలా, ఇప్పుడు 1 రూపాయి తక్కువ లేదన్నా అంటే ఎవరు ఇస్తలేరు.